బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పంచమ స్కంధము. పూర్వ ఘట్టములు 11 భరతుండు వనంబు జనుట, 12 హరిణి గర్భంబున జనించుట, 13 విప్రసుతుండై జన్మించుట, 14 విప్రుడు బ్రతికివచ్చుట. మరియును ఆ భరతుండు శ్రీవత్స కౌస్తుభ వనమాలాలంకృతుండును, సుదర్శనాద్యాయుధోపలక్షితుండును, నిజభక్త జన హృదయారవింద నివాసుండునున్, పరమ పురుషుండునూనైన వాసుదేవుని యందునధిక భక్తి ననుదినంబును చేయుచున్, 20 లక్షల వేలేండ్లు రాజ్యంబు చేసి పితృపితామహాధ్యాయాతంబుగున ధనంబును యథార్హంబుగ పుత్రులకు వంచి ఇచ్చి, బహువిధ సంపదలు గల గృహంబును బాసి పులహాశ్రమంబున కరిగెను. అంతా. పంచమ స్కంధము. పూర్వ భరతుండు వనంబు జనుట. ఇంకా శ్రీవత్సం, కౌస్తుభం, వనమాలల చేత అలంకరింపబడినవాడు, సుదర్శనం మొదలైన ఆయుధాలను ధరించేవాడు, తన భక్తుల హృదయ పద్మాలలో నివసించేవాడు, పరమ పురుషుడు అయిన వాసుదేవుని పట్ల ఆ భరతుడు ఎల్లప్పుడూ భక్తి ప్రపత్తులు కలిగి 50 లక్షల వేల సంవత్సరాలు రాజ్య పరిపాలన సాగించాడు. తాత తండ్రుల కాలం నుండి తరతరాలుగా సంక్రమించిన ధనరాశిని తగినట్లు తన కుమారులకు పంచి ఇచ్చి అపార సంపదలు గల రాజసౌధాన్ని వదిలిపెట్టి పులహాశ్రమానికి వెళ్లిపోయాడు. అప్పుడు ఏ ఆశ్రమంబునన్ ఇందిరాధేశ్వరుడత్సటి వారలనాదరించి ప్రత్యక్షమున నుండు బాయక ఎప్పుడు నట్టి రమ్యంబైన ఆశ్రమమున నిలిచి, సాలగ్రామములు గల గండకీ నది అందునెంతయు గదిశయుండున్, అచ్చోటనే కాకియగుచును భరతుండు బహువిధ నవ పుష్ప పల్లవములన్, అతుల తులసీదళంబులనంబువులనున్, కందమూలాది ఫలముల గంజములను ఘనతనర్చించి నిచ్చలుదని విలేక సేవజేయుచునుండెనా శ్రీషు హరిని. ఏ ఆశ్రమంలో విష్ణువు అక్కడి వాళ్లను ఆదరిస్తూ ప్రత్యక్ష రూపంలో నిలిచి ఉంటాడో, సాలగ్రామాలకు ఆలవాలమైన గండకి నది ఏ ఆశ్రమ సమీపంలో ప్రవహిస్తూ ఉంటుందో అటువంటి ఆ రమణీయమైన పులహ ఆశ్రమంలో భరతుడు ఒంటరిగా ఉంటూ శ్రీహరిని నానా విధాలైన పువ్వులతో, చిగుళ్లతో, తులసి దళాలతో, తీర్థజలాలతో, కందమూల ఫలాలతో, కమలాలతో నిత్యం గొప్పగా అర్చిస్తూ తనివితీరా సేవ చేస్తున్నాడు. దానం చేసి విగత విషయాభిలాషుండై శమధమాది గుణంబులు గలిగి యథేచ్ఛం చేసి ఎడతెగక పరమపురుషుని పరిచర్యా భక్తి భరంబున శిథిలీకృత హృదయ గ్రంథి గలిగి సంతోషాతిశయంబునన్ పులకితాంగుండును, ఆనందబాష్ప నిరుద్ధావలోకనయనుండును అగుచు నిజస్వామి అయిన హరిచరణారవిందానుధ్యాన పరిచిత భక్తి యోగంబునన్ పరమానంద గంభీర హృదయంబను అమృత హ్రదంబున నిమగ్నుండగుచున్, తానపుడు పూజించు పూజ నిరుంగక ఇట్లు భగవద్వ్రతంబు ధరించి ఏణాజిన వాసస్త్రిషవణ స్నానంబులన్ ఆర్ద్ర కుటిల కపిశ వర్ణ జటా కలాపంబులు గలిగి మార్తాండాంతర్గతుండైన పరమేశ్వరుని హిరణ్మయ పురుషునింగాదలంచుచున్ ఇట్లనియే. అటువంటి హరిసేవ వల్ల అతనికి విషయవాంఛలు నశించాయి.
సమదమాది గుణ సంపద అలవడింది. పరమపురుషుణ్ణి భక్తి భావంతో ఎడతెగకుండా భజిస్తుంటే అహంకారమనే ముడి విడిపోయి ఆనందానుభూతి కలిగింది. అతని మేను పులకించింది. కన్నులలో ఆనందాశ్రువులు పొంగిపొరలాయి. ఇష్టదేవమైన శ్రీహరి పాదపద్మాలను ధ్యానించడం వల్ల ప్రాప్తమైన భక్తియోగం కారణంగా అతని హృదయం పరమానందంతో నిండింది. ఆ ఆనందానుభవం అమృత సరోవరంలో అవగాహన చేసినట్లుగా అనిపించింది. ఆ అనుభూతితో భరతునికి తాను చేస్తున్న పూజ కూడా తెలియనంత తన్మయత్వం కలిగించింది. ఈ విధంగా భగవంతుని సేవావ్రతంలో మునిగిపోయిన భరతుడు జింక చర్మం ధరించాడు. మంత్రపూర్వకంగా 3 వేళలా స్నానం ఆచరించాడు. నిత్యం స్నానం చేయడం వల్ల తల వెంట్రుకలు తడిసి వంపులు తిరిగి జడలు కట్టి రాగి రంగుతో మెరువసాగాయి. సూర్యమండల మధ్యవర్తి అయిన పరమేశ్వరుణ్ణి హిరణ్మయ పురుషునిగా భావిస్తూ భరతుడు ఇలా అన్నాడు. కర్మఫలంబులగడకనిచ్చుచు మనోవ్యాపారమున నిట్టి అఖిల లోకముల చేసి ఆ లోకములకునంతర్యామియగుసు ప్రవేశించి అంతమీదనానందరూపమైనట్టి బ్రహ్మము కోరుచున్న జీవునిదనలోన యోగశక్తి చేదగన్ అనిశంభువాలన చేయుచుండి అంతటను మార్తాండ మధ్యవర్తియగుచున్ ఇట్లు వరలుచు జగములయందు నుండి ప్రకృతి బొందకంతనతుల దివ్యమూర్తి అయిన ఆనందరూపమును శరణముందె భరత విభుడు. జీవులకు కర్మఫలాలను ప్రసాదించేవాడవు. కేవలం సంకల్పమాత్రాన ఈ లోకాలను సృష్టించావు. మరి నీవే ఈ లోకాలలో అంతర్యామివే ఉన్నావు. ఆనంద స్వరూపమైన బ్రహ్మాన్ని అందుకోవాలనే జీవులను నీ యందలి యోగశక్తితో ఎల్లప్పుడూ కాపాడుతున్నావు. సూర్యమండలం మధ్యభాగంలో ప్రకాశిస్తూ సమస్త లోకాలలో నిండి ప్రకృతికి అతీతంగా ప్రకాశిస్తున్నావు అంటూ ఆనందమయుడు దివ్యమంగళ స్వరూపుడు అయిన భగవంతుని భరతుడు శరణు వేడాడు. అంతనా భరతుండొక్కనాడు ఆ మహానదింగ్రతాభిషేకుండై ముహూర్తత్రయంబు అంతర్జలంబులందున్ ప్రణవోచ్చారణంబు చేయుచుండు సమయంబున నిర్భర గర్భిణియగునొక్క హరిణి జలార్థినియై ఒంటి జలాశయ సమీపంబునకు వచ్చి జలపానంబు చేయునెడన్ ఆ సమీపంబున మృగపతి గర్జించి లోకభయంకరంబుగా నాదంబు చేయన్ ఆ హరిణి స్వభావంబున భీతయగుటంజేసి బెగ్గడిల్లి హరి విలోకన వ్యాకుల చిత్తయై దిగ్గన నదిరి గగనంబున కొనెగిరి అపగత తృష్ణయగుచు నది నిర్లంఘించునెడన్ అధిక భయంబునంజేసి ఆ గర్భంబు యోనిద్వారంబున గళితంబై జలంబులంబడియను ఆ హరిణి ఉల్లంఘనాది భయంబునంజేసి తత్తీరంబున నుండు గిరిధరింబడి శరీరంబు బాసెను అంతనా హరిణ పోతంబు జలంబులందేలుచున్న భరతుండు గనువిచ్చి చూచి కరుణార్ద్ర చిత్తుండై మృతజననియగున హరిణపోతంబునున్ తన యాశ్రమంబునకు గుంపోయి మిక్కిలి ప్రీతింజేసి ఉపలాలనంబు చేయుచుండన్ పోషణ పాలన ప్రీణన లాలనానుధ్యానంబుల భరతునకు నాత్మ విషయంబులైన అష్టాంగ యోగంబులున్ పరమపురుష పూజా పరిచర్యాదులున్ ఒక్కొక్కటిగన్ క్రమక్రమమునన్ కొన్ని దినంబులకు సమస్తంబునున్ ఉత్సన్నంబయ్యే అంత ఒకనాడు భరతుడు గండకి నదిలో స్నానం చేసి 3 ముహూర్తాల కాలం నీటిలో నిలబడి ప్రణవం జపిస్తున్నాడు. అప్పుడు నిండు చూలాలైన లేడీ ఒకటి నీరు త్రాగాలని ఒంటరిగా నదీ తీరానికి వచ్చింది.
అది నీరు త్రాగుతుండగా ఆ నదీ సమీపంలో ఒక సింహం దిక్కులు పిక్కటిల్లే విధంగా భయంకరంగా గర్జించింది. పుట్టుకతోనే భయ స్వభావం గలిగిన లేడీ ఆ ధ్వనిని విని అదిరిపడింది. ఆ ఆడజింక తత్తరపాటుతో దప్పిక తీర్చుకోకుండానే అమాంతం పైపైకెగిరి ఆవల గట్టుకు ఒక్క దూకు దూకింది. అలా అకస్మాత్తుగా కలిగిన భయంతో లంఘించడంలో దాని గర్భంలోని పిల్ల జారి నదీ జలాలలో పడింది. ఆందోళనగా ఒక్కసారిగా దూకటంలో తల్లి జింక ఆ నదీ తీరంలోని కొండరాతి మీద పడి ప్రాణాలు విడిచింది. అప్పుడు నదీ జలాలలో విలవలలాడుతూ మునిగి తేలుతున్న లేడిపిల్లను చూచిన భరతుని హృదయం తల్లడిల్లింది. దయాద్రచిత్తుడై అతడా లేడిపిల్లను తన ఆశ్రమంలోనికి తీసుకొని వచ్చాడు. ఆ బాలకురంగాన్ని ఎంతో గారాబంగా సాకడం మొదలు పెట్టాడు. దానిని లాలించడం పాలించడంలో, దానిని ముద్దుగా పెంచి పెద్ద చేయడంలో ఆసక్తుడై క్రమంగా భరతుడు తన నిత్యకృత్యాలైన అష్టాంగయోగాలను, భగవంతుని పూజాకైంకర్యాలను మరిచిపోయాడు. క్రమక్రమంగా అతని నిత్యనైమిత్తిక క్రియాకలాపాలు ఒక్కటొక్కటే మూలబడ్డాయి. ఘనతపము చలనముందుటయును భరతుండెరుంగక ఆత్మయోగమునన్ సయ్యనబాసె హరిణపోతమున్ తన మదిలో నిల్పి ప్రీతి దప్పక పలికెన్. భరతుడు తన తపస్సు చెదిరిపోవడాన్ని తెలుసుకోకుండా యోగాభ్యాసానికి క్రమక్రమంగా దూరమయ్యాడు. ఆ జింకపిల్ల మీది గారాబంతో తన మనస్సులో ఇలా అనుకున్నాడు. అక్కట తల్లిబాసి హరిణార్భకమాప్తులు లేమి చేసి ఏ దిక్కులు లేకయున్ననిట తెచ్చితి నాయడన్ ఈ మృగార్భకం బెక్కుడు ప్రేమ చేసి చెరియించుచునున్నది నాదు సన్నిధిన్ మక్కువ చేసి దీనిగడు మన్ననలందగన్ ప్రోతునెంతయున్. పాపం, ఈ జింక పిల్లకు తల్లి లేదు, ఆప్తులు లేరు, దిక్కెవ్వరూ లేని కారణం వల్ల దీనిని ఇక్కడికి తీసుకుని వచ్చాను. నేనంటే ఎంతో ప్రేమతో నన్ను అంటిపెట్టుకుని తిరుగుతున్నది. అందుచేత నాచేత నైనంతవరకు దీనిని తప్పక కాపాడుతాను. శరణని వచ్చిన జంతువున్ కరుణంగను విచ్చి చూచి కాచిన పుణ్యం బరయగనధికంబని మున్గరమెరింగించిరి మునీంద్రగణములు ప్రేమన్. శరణు కోరి వచ్చిన ఏ జంతువునైనా కనికరంతో కన్నెత్తి చూచి కాపాడటం కంటే మహాపుణ్యం మరేదీ లేదని మునీంద్రులు చెప్పారు అని ఇట్లు హరిణపోతంబుం దనయాశ్రమంబున నత్యాసక్తింజేసి యాసన శయనాటన స్నాన సమికుస కుసుమ ఫల ఫలాస మూలోదకాహరణ దేవపుజాజపాదుల ఏడం దనయుద్దన యునిచి కొనుచు వృక సాలా వృకాది క్రూరమృగంబుల వలని భయంబున వనంబుల వెనువెంటం దిరుగుచు నధిక ప్రణయభ్యపరిత హృదయం దగుచు నతి స్నేహంబునంజేసి కొంతసేపు స్కంధంబుల వహించుచు మరికొంతతడ ఉరంబున నుత్సంగంబున నుంచుకొని లాలించుచు సంతసంబునందు మరియు నా భరతుండు నిత్యనైమిత్తికాది క్రియాకలాపంబు నిర్వర్తించు నెడనంతనంత లేచి హరిణకుణకంబు జూచుచు గించిత్ స్వస్థ హృదయుండై దాని నాసేహ పరంపరల నభినందించుచు జుంబనాదుల బ్రీతిచేయుచు నతిమోహంబునం బెంచుచుండు నెడ అని భావించినవాడై భరతుడెంతో ఆసక్తితో అనురాగంతో ఆ లేడి పిల్లను సాకడం మొదలుపెట్టాడు. కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, అటు ఇటు తిరిగినప్పుడు, స్నానం చేసేటప్పుడు, సమిధలను, పూలను, పండ్లను, ఆకులను, దుంపలను ఏరి తెచ్చుకొనేటప్పుడు, నీరు తెచ్చుకొనేటప్పుడు, దేవతార్చన చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు అతడా బాలహరిణాన్ని తన ప్రక్కనే అట్టిపెట్టుకొనేవాడు. తోడేళ్లు, నక్కలు మొదలైన క్రూరమృగాలు జింక పిల్లను ఏం చేస్తాయో అని దాని వెనువెంట అడవులకు వెళ్లేవాడు. రానురాను ఆ జింకపై మమకారం ఎక్కువవుతుంటే దాన్ని భుజాలపై కెక్కించుకొనేవాడు.
గుండెలపై పడుకోబెట్టుకొనేవాడు. ఒడిలో చేర్చుకుని బుజ్జగించేవాడు. నిత్య నైమిత్తిక కర్మలు ఆచరించేటప్పుడు కూడా అప్పుడప్పుడు లేచి జింకపిల్ల ఏమైందో అని చూచేవాడు. అది కనబడగానే మనసు కుదుట పరుచుకొనేవాడు. ఒక్కొక్కప్పుడు ఆ లేడిపిల్లను దీవించేవాడు. నానాటికి ముద్దు మురుపాలతో పెంచుకుంటూ దానిమీద మోహం పెంచుకున్నాడు. ఆ సమయంలో గురువులు వారి బిట్టురికి కొమ్ముల జిమ్ముచున్ అంతనంత డగ్గరుచుచున్ కాలు ద్రవ్వుచు నఖంబుల గీరుచు గాసి చేయుచున్ ఒరగుచు దారుణీశ్వరునియూరువులన్ శయనించి అంతలోన్ అరకడమెక్కుచున్ పొదిలియాడుచున హరిణంబులీలతోన్. ఆ లేడిపిల్ల పరుగులు తీస్తూ చెంగున దుముకుతూ కొమ్ములతో విసురుతూ అప్పుడప్పుడు దగ్గరికి వస్తూ కాళ్లతో త్రవ్వుతూ గిట్టలతో గీరుతూ మారాం చేసేది. ఆ భరతుని తొడలపై పడుకొంటూ భుజాలమీద ఎక్కి ఆడుకునేది. గరిమని గతి మెల్లన కెరలు ఒడిచి చెలగియాడంగ భరతుండు చిత్తమందు సంతసిల్లుచునుండెన్ ఆశ్రమము వాసి హరిణడింభకమంతలోనురికి చనినా. ఆ జింకపిల్ల ఈ విధంగా తనపై బడి ఆటలాడుతూ ఉంటే భరతుడు సంతోషించేవాడు. ఒకనాడు అది ఆశ్రమ స్థలాన్ని విడిచి కనిపించకుండా ఎక్కడికో వెళ్లిపోయింది. అప్పుడు భరతుండంతన్ తన్మృగశావకంబున్ కానం బడిమికి వ్యాకుల చిత్తుండగుచు నష్టధనుండునుంబోలెన్ అతి దీనుండై కరుణతోడంగూడి తద్విరహ విహ్వలమతియై దానిని తలంచుచున్ అతి శోకంబుతో మనంబున దుఃఖించి ఇట్లనియే. భరతుడు ఆ జింకపిల్ల కనిపించకపోయేసరికి మనసు చెదరిపోగా ధనం పోగొట్టు వానివలె దిగులు పడ్డాడు. అది ఎడబాసినందుకు బెంగతో మనస్సులో మాటిమాటికి జింకను తలుచుకుంటూ దుహకించి ఇలా అన్నాడు. హరిణ పోతంబ నీకు వనాంతమందున్ క్రూర మృగ బాధ లేకుండగోరుచుండన్ తలగిపోయితే అనుచు చిత్తంబునందు రాజవృషభుండు భరతుడరాటమంది. ఓ జింకపిల్ల, నీకు అడవిలో క్రూరమృగాల బెడద లేకుండా జాగ్రత్త పడ్డాను. అయినా నన్ను విడిచిపోయావా అని భరతుడు మనస్సులో ఆరాటపడి, తల్లి చచ్చిన హరిణ పోతంబు వచ్చి పుణ్యహీనుండనగు నన్ను బొంది పాసెన్ ఏమి చేయుదు నేనింక నెట్లుగందున్ చేరి ఏ రీతిగాంచి రక్షించుకొందు. తల్లి చచ్చిన జింకపిల్ల దురదృష్టవంతునైన నన్ను చేరి ఇప్పుడు విడిచిపోయింది. నేనేం చేయాలి? దానిని మళ్ళీ ఎలా చూస్తాను? చూచి ఎలా దానిని కాపాడుకొంటాను? కట్టా ఈ ఆశ్రమమున బుట్టిన తృణజయము మేసి పొదలిన హరిణం బిట్టిట్టు తిరుగుచుండగన్ పట్టి మృగేంద్రుడు గొట్టి బాధించెనుకో. అయ్యో, ఈ ఆశ్రమంలో మొలిచిన గడ్డి పరకలను తిని నవనవలాడుతూ అటూ ఇటూ తిరుగుతున్న జింకను సింహం కొట్టి బాధించిందేమో. ఇట్లు భరతుండు హరిణ కుణక క్షేమంబు గోరుచున్ ఎప్పుడు వచ్చి నన్ను సంతోషపరచు నానా ప్రకారంబులైన తన గతుల చేత నన్ను నెప్పుడు ఆనందంబునొందించు. ధ్యాన సమాధినున్నప్పుడు నన్ను గొమ్ములు గోకుచునుండును.
అట్టి వినోదంబులెప్పుడు గనుగొందు ధ్యాన సమాధినున్నప్పుడు నన్ను గొమ్ముల గోకుచునుండు నట్టి వినోదంబులెప్పుడు గనుగొందు దేవపూజా ద్రవ్యంబుల ద్రొక్కి మూర్కొనినన్ కోపించి చూచినన్ కుమారుడుంబోలే దూరంబున కుంజని నిలిచి మరలనే పిలిచిన వెనకు నిలిచియుండును అట్టి మెలుకువ స్వభావంబులు గలుగుట ఎట్టులు ఈ భూదేవి ఎంత తపంబు చేసినదియో ఆ హరిణ పాదస్పర్శంబులన్ పవిత్రమైన భూమి స్వర్గాపవర్గ కాములైన మునులకు యజ్ఞార్హమగునట్టి హరిణ పోతంబునట్లు గనుగొందు అదియునుంగాక భగవంతుండగు చంద్రుండు మృగపతి భయంబున మృగజననియు స్వాశ్రమ పరిభ్రష్టంబునైన మృగశాపకంబును గొనిపోయి పెంచుచున్నవాడో మున్ను పుత్ర వియోగ తాపంబునన్ చంద్రకిరణంబులంబాపుదు ఇట్టి హరిణపోతంబుదన శరీర స్పర్శం చేసి చంద్రకిరణంబుల కన్ననధికంబగుచున్ పుత్ర వియోగ తాపంబు నివర్తింపంజేసెను అనుసుంబెక్కు భంగుల హరిణ నిమిత్తంబులైన మనోరథంబుల చేతన్ పూర్వకర్మవశంబున యోగభ్రష్టుండగు భరతుండు భగవదారాధనంబు వలన విభ్రాషితుండగుచున్ ఇతర జాతింబుట్టిన హరిణ పోతమ్ము మీది మోహం బగ్గలంబగుచుండనుండే అని పలికి శుకయోగీంద్రుండు మరియు నిట్లనియే. ఈ విధంగా భరతుడు లేడిపిల్ల క్షేమంగా ఉండాలని కోరుకుంటూ అది ఎప్పుడు వచ్చి నన్ను సంతోషపెడుతుందో, రకరకాలైన తన నడకలతో నన్ను ఎప్పుడు మురిపిస్తుందో, నేను ధ్యాన సమాధిలో ఉండగా కొమ్ములతో గోకేది, అలాంటి వినోదాలను మళ్లీ ఎప్పుడు చూస్తానో, దేవుని పూజకై తెచ్చిన ద్రవ్యాలను తొక్కి వాసన చూసినప్పుడు నేను కోపంగా చూస్తే చప్పున చిన్నబిడ్డలాగా దూరంగా పోయి నిలబడి నేను పిలిచినప్పుడు వచ్చి నా వెనుక నిలబడేది. దానికి ఇంతటి తెలివి ఎలా అబ్బింది? ఈ భూదేవి ఎంత పుణ్యం చేసుకుందో! ఇటువంటి జింకపిల్ల పాదస్పర్శ వల్ల ముక్తి కాములైన మునుల యజ్ఞవాటిక కావడానికి యోగ్యత సంపాదించుకుంది. ఆ జింకపిల్లను నేనెక్కడ వెదకాలి? భగవంతుడైన చంద్రుడు సింహం బారిన పడకుండా తల్లి ఆశ్రయం లేని ఆ జింకపిల్లను తీసుకుని పోయి పెంచుకుంటున్నాడేమో. పూర్వం నేను పుత్ర వియోగతాపాన్ని చంద్రకిరణాలతో శాంతింపజేసుకునేవాణ్ణి. తరువాత ఈ జింకపిల్ల చంద్రకిరణాల కంటే చల్లనైన తన శరీర స్పర్శతో ఆ సంతాపాన్ని పోగొట్టింది అనుకుంటూ ఎన్నో విధాలుగా జింకపిల్లను గురించి భావించి బాధపడుతున్న భరతుడు యోగభ్రష్టుడయ్యాడు. భగవంతుణ్ణి ఆరాధించడం మానుకున్నాడు. ముగజాతిలో పుట్టిన జింకపిల్ల మీద మోహం పెంచుకున్నాడు అని సుఖమహర్షి మళ్లీ ఇలా అన్నాడు. జననాథ మున్ను మోక్ష విరోధమని పాయగారాని పుత్రాదికంబునెల్లబాసి తపస్వియై భరతుండు హరిణ శాపక పోషణంబునన్ పాలనమునన్ అతి లాలన ప్రీణనానుషంగంబుల మూషకవిలమతి రోషమునను సర్పంబు చొచ్చిన చందంబునను యాగ విఘ్నంబు మిక్కిలి విస్తరిల్లెగాన ఎంతవానికైననున్ కాలంబు గడవరామినట్లుగాకపోదు పరమమునులకైన వాయవు కర్మంబులు పొరులనంగనెంత నరవరేణ్య. రాజా, పూర్వం భరతుడు మోక్షమార్గానికి ఆటంకమనే భావంతో విడువరాని కొడుకులు ఇల్లు మొదలైనవన్నీ వదిలిపెట్టి తపస్వి అయ్యాడు. కాని ఇంతలో జింకపిల్ల తటస్థపడగా దానిని పెంచడం, లాలించడం, దాని కోరికలు తీర్చడంలో నిమగ్నుడైపోయాడు.
కోడిత్రాచు ఎలుక కన్నంలో ప్రవేశించినట్లు వారింపరాని విఘ్నం అతనిలో చోటు చేసుకుని భ్రష్టుణ్ణి చేసింది. ఎటువంటి వారికైనా విధిని దాటడం సాధ్యం కాదు. మహర్షులకైనా కర్మబంధాలను తప్పుకొనడం సాధ్యం కాదు. అటువంటప్పుడు సామాన్యుల సంగతి చెప్పేదేముంది? ఇట్లు భరతుండు మృగ వియోగ తాపంబు నొందుచుండునడన్ ఆ మృగ శాపకంబు చనుదెంచిన సంతసిల్లుచుండెను అంతనొక్కనాడు. ఈ విధంగా భరతుడు జింక పిల్ల గురించి బాధపడుతున్న సమయంలో అది తిరిగి వచ్చింది. దానిని చూసి అతడెంతో సంబరపడ్డాడు. అంతలో ఒకరోజు భరతుండల్లన అంత్యకాలము వెసంప్రాపింపగానప్పుడు ఆ హరిణంబున్ కడు భక్తి పుత్రగతినత్యాసక్తి వీక్షింపన్ ఆ హరిణంబుందనయాత్మలో నిలిపి దేహం బంధనం బాసి తా హరిణీ గర్భమునం జనించి హరిణంబై యొప్పె పూర్వస్మృతిన్. పంచమ స్కంధము పూర్వ హరిణి గర్భంబున జనించుట. భరతునికి తన చివరి రోజులు దగ్గర పడగా కన్నకొడుకును చూస్తున్నట్లు ఆ జింక వైపే ఆసక్తితో చూస్తూ దానినే తన మనస్సులో భావించుకుంటూ ప్రాణాలు విడిచి ఒక లేడి కడుపున పుట్టాడు. అతనికి పూర్వస్మృతి పోలేదు. ఇట్లు భరతుండు హరిణీ గర్భంబునం బుట్టియు భగవదారాధన సామర్థ్యంబునన్ తన మృగజన్మ కారణంబు తెలిసి కడుందాపంబునొందుచునిట్లనియే. ఈ విధంగా భరతుడు జింక కడుపులో పుట్టి కూడా భగవంతుణ్ణి ఆరాధించిన పూర్వ పుణ్యం కారణంగా తాను జింకగా పుట్టడానికి కారణం తెలుసుకొని బాధపడి ఇలా అనుకున్నాడు. రాజులు ప్రస్తుతింప సురరాజ సమానుడనై తనూజులన్ రాజుల చేసి తాపసులు రాజ ఋషీంద్రుడటంచు వల్కగాన్ తేజమునొందియా హరిణదేహమునందలి ప్రీతి చేసి నా యోజ చెడంగనే జడితి యోగి జనంబులలో నబ్బేలనై. రాజులు పొగడుతుండగా దేవేంద్రునితో సమానమైన వైభవాన్ని అనుభవించి కొడుకులను రాజులుగా చేసి మునులు నన్ను రాజర్షి అని గౌరవించగా తపస్వినే ఈ జింక పిల్ల మీద మోహాన్ని పెంచుకొని విధం చెడి సాటి యోగులలో భ్రష్టుణ్ణి అయ్యాను. ఇట్లు శ్రీహరి శ్రవణ మనన సంకీర్తన ఆరాధన అనుసరణ అభియోగంబులంజేసి శ్రీహరి శ్రవణ మనన సంకీర్తన ఆరాధన అనుసరణాభియోగంబులంజేసి అశూన్య సకల యామంబుగు కాలంబుగల నాకు హరిణపోత స్మరణంబుగ తంబున యోగ విఘ్నంబు ప్రాప్తంబయ్యే మోక్ష దూరుండనైతినని నిగూఢ నిర్వేదుండగుచున్ తల్లింబాసి క్రమ్మరనుపశమనశీల మునిగణ సేవితంబయి భగవత్క్షేత్రంబైన సాలతరు నిబిడతమ గ్రామ సమీప పులస్త్య పులహాశ్రమంబులకున్ కాలాంజన పర్వతంబు వలనన్ సనుదెంచి అందు మృగదేహ త్యాగావసానంబు గోరుచు సంగంబు విడిచి ఏకాకి ఎగుచు శుష్కపర్ణ తృణ వీరుదాహారుడై మృగత్వ నిమిత్తంబగున్ ఆ నదీ తీర్థంబునందున్ అవసానంబు గోరుచున్ తత్తీర్థోదక క్లెన్నంబగుచునుండు శరీరంబు విడిచెను అని శుకయోగీంద్రుండు పరీక్షిన్నరేంద్రునకు వినిపించి మరియు నిట్లనియే.
ఈ విధంగా హరికథలను వినడం, హరిని తలుచుకొనడం, హరిని కీర్తించడం, హరి పూజ చేయడం, హరి భక్తులను అనుసరించడం మొదలైన సత్కర్మలలో క్షణం తీరిక లేని నాకు జింక పిల్ల వల్ల విఘ్నం కలిగింది. మోక్షానికి దూరమయ్యాను అని లోలోన బాధపడి తల్లి అయిన జింకను వదలి కాలాంజన పర్వతాన్ని విడిచి దట్టమైన సాల వృక్షాల చేత నిండిన సాలగ్రామ సమీపంలో ఉన్న పులస్త్య పులహాశ్రమాలకి చేరుకున్నాడు. ఆ ఆశ్రమాలలో శాంత స్వభావులైన మునులున్నారు. అది ఒక భగవత్ క్షేత్రం. అక్కడికి వచ్చి తన హరిణ దేహాన్ని వదిలిపెట్టడానికి తగిన సమయం కోసం ఎదురు చూడసాగాడు. ఎవరితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా ఉంటూ ఎండిన ఆకులు, గడ్డి పరకలు, తీగదుబ్బులు తింటూ తన జింక జన్మకు కారణమైన ఆ నదీ తీర్థంలోనే బ్రతుకు ముగించాలని కోరుతూ గడిపి చివరకు శరీరాన్ని విడిచాడు అని సుఖమహర్షి పరీక్షిత్తుకు చెప్పి ఇంకా ఇలా అన్నాడు. హరిణ దేహంబువాసి అంతనాంగిరసాహ్వయుండు శుద్ధుడు పవిత్రుండు ఘనుడు శమదమఘన తపస్వాధ్యాయ నిరతుండు గుణగరిష్ఠుడు నీతి కోవిదుండునైన బ్రాహ్మణునకునాత్మజుండై పుట్టి సంగంబు వలనను జకితుడగుచున్ కర్మబంధంబుల ఖండింపజాలున్ ఈశ్వరుని నచ్యుతునజు శ్రవణ మననములను హరిచరణ ధ్యానములను విఘ్న భయమునను చేసి మనమందు బాయనీక నిలిపి సంస్తుతి చేయుచు నిలిచియుండే భరితయశుడైన భరతుండు పార్థివేంద్ర. పంచమ స్కంధము పూర్వ విప్రసుతుండై జన్మించుట. మహారాజా, భరతుడు లేడి దేహాన్ని వదిలిపెట్టి తరువాతి జన్మలో పరిశుద్ధుడు, మహానుభావుడు, ఓర్పు, ఇంద్రియ నిగ్రహం, గొప్ప తపస్సు, వేదాధ్యయనంలో నిష్ఠ మొదలైన సద్గుణాలు కలవాడు, నీతికోవిదుడు అయిన అంగరసుడు అనే బ్రాహ్మణునికి పుత్రుడై జన్మించాడు. పుట్టినది మొదలు సంసార బంధాలకు దూరంగా ఉన్నాడు. కర్మబంధాలను త్రెంచేవాడు, సర్వేశ్వరుడు, అచ్యుతుడు, జననం లేనివాడు అయిన హరిపాదాలను నిరంతరం ధ్యానిస్తూ ఆయన కథలను వింటూ మళ్లీ ఎటువంటి ఆటంకం రాకుండా ఆయనను సంస్తుతిస్తూ యశోభరితుడై కాలం గడపసాగాడు. ఇట్లు ఆంగిరసుండు ప్రథమ భార్యయందున్ పుత్ర నవకంబునున్ కనిష్ఠ భార్యయందు స్త్రీ పురుషులనిద్దరను కలుగంజేసినందున్ పురుషుండు పరమ భాగవతుండును రాజర్షి ప్రవరుండునున్ ఉత్సృష్ట మృగ శరీరుండునున్ చరమ శరీరంబునన్ ప్రాప్త విప్ర శరీరుండునూనగు భరతుండయ్యే అతండ జన్మంబునన్ అన్యజన సంగంబు జన్మ పరంపరలకు కారణంబని అత్యంత భయంబునుంది కర్మబంధ విధ్వంసన శ్రవణ స్మరణాదుల శ్రీహరి అనుగ్రహంబునన్ పూర్వజన్మ పరంపరల స్మరించుచున్ తన స్వరూపంబున్ ఉన్మత్త జడాంధ బధిర రూపంబుల లోకులకుంజూపుచుండే. అంతా ఆ అంగిరసునికి పెద్ద భార్యకు 9 మంది కుమారులు, చిన్న భార్యకు 1 కుమార్తె, 1 కుమారుడు జన్మించారు. పరమ భాగవతుడు, గొప్ప రాజర్షి అయిన భరతుడు తన హరిణ శరీరాన్ని విడిచి ఈ జన్మలో ఆ బ్రాహ్మణుని చిన్న భార్య కుమారుడై జన్మించాడు. ఇతరులతో సాంగత్యం జన్మపరంపరలకు కారణమవుతుందని భయపడిన భరతునికి శ్రీహరి అనుగ్రహం వల్ల పూర్వజన్మ స్మృతి కలిగింది. అందువల్ల అతడు బంధవిముక్తి కోసం ఉన్మత్తుడుగా, జడుడుగా, అంధుడుగా, చెవిటివాడుగా లోకులకు కనిపిస్తూ జీవితం గడుపుతున్నాడు. అప్పుడు జనకుండాంగిరసుండునాత్మజుని వాత్సల్యంబునం బెంచుచున్ తనరన్ చౌలముఖాగ్ర్యకర్మముల చేతన్ సంస్కృతుంజేసి పాయని మోహంబున నిచ్చలుంగడక
శౌచాచారంబులు చెప్పినన్ ఘనుడా భాగవతుండ సమ్మతిని నిన్ తత్కర్మంబులంగైకొనెన్. తండ్రి అయిన ఆంగిరసుడు తన కుమారుడు భరతుని ఎంతో గారాబంగా పెంచాడు. పుట్టు వెంట్రుకలు తీయించడం మొదలైన సంస్కారాలు చేయించాడు. కొడుకు మీది మోహంతో నిత్యం శౌచ సదాచారాలు నేర్పాడు. అవి తనకు ఇష్టం లేకున్నా భరతుడు విధేయతతో వాటిని నేర్చుకున్నాడు. ఇట్లు బ్రాహ్మణ కుమారుండు గర్మంబులందు నిచ్చలేకయుండియునున్ పితృనియోగ నిర్బంధంబునం పితృ సన్నిధియందున్ అసమీచీనంబుగా వ్యాహృతి ప్రణవ శిరస్సహితంబగునట్లు గాయత్రీ మంత్రంబు జపించుచున్ చైత్రాది చతుర్మాసంబుల సమవేతంబుగా వేదంబులనధ్యయనంబు చేయుచుండే జనకుండాత్మజుని శిష్టాచారంబుచే శిక్షింపవలయునను లోకాచారంబుననువర్తించి ఆత్మభూతుండగునాత్మజునియందున్ అభినివేశిత చిత్తుండవుచు శౌచాచమనాధ్యయన వ్రత నియమ గుర్వనల శుశ్రూషణాధికంబులు అనభియుక్తంబులైనన్ పుత్రునిచే నొనరింపించుచున్ అప్రాప్త మనోరథుండయ్యే అంత. ఈ విధంగా బ్రాహ్మణ కుమారుడైన భరతునికి కర్మలంటే ఆసక్తి లేకపోయినా బోధించేవాడు తండ్రి కనుక వాటిని పాటించడం తప్పనిసరి అయింది. తండ్రి దగ్గర ప్రణవం, వ్యాహృతులతో కూడిన గాయత్రి మంత్రోపదేశం పొందాడు. ప్రతి సంవత్సరం తప్పకుండా చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢమాసాలలో ఇతరులతో కలిసి వేదాధ్యయనం చేశాడు. తండ్రి కుమారునకు శిష్టాచారం నేర్పాలనే లోకాచారం మేరకు తన కుమారుడైన భరతునికి అతని తండ్రి శౌచవిధి, ఆచమన విధి, అధ్యయన విధి, వ్రతవిధి మొదలైన నియమాలను, అగ్ని ఆరాధనం, గురు శుశ్రూష వంటి సత్కార్యాలను నేర్పాడు. అయినా కుమారునికి వాటి పట్ల అభినివేశం లేకుండటం గుర్తించి తన ప్రయత్నం యావత్తూ వ్యర్థమైందని, తన కోరిక నెరవేరలేదని నిరాశపడ్డాడు. అప్పుడు ఈ రీతిని గొడుగునకాచారంబులు గరపి చింత సద్గృహమున సంసారియగుచుండి విప్రుడు బోరన దేహంబు వాసిపోయిన మీదన్. ఈ విధంగా తన కుమారునికి సదాచారాలు నేర్పే ప్రయత్నం చేసి కొంతకాలం సంసార జీవితం సాగించి ఆ విప్రుడు అకస్మాత్తుగా పరలోకగతుడైనాడు. ఆ తరువాత తల్లిదండ్రితోడ తానగ్నిజొచ్చినన్ అతని మహిమలెరుగకంతలోన సవతి తల్లి కొడుకుల వినీతులగుచును శాస్త్ర విద్యలతని చదువనీక. తల్లి తండ్రితో సహగమనం చేయగా అవినీతిపరులైన సవతి తల్లి కొడుకులు భరతుని గొప్పతనాన్ని తెలుసుకోలేక అతనిని శాస్త్ర విద్యలను చదువనీయలేదు. ఇట్లు బ్రాహ్మణ కుమారుని సవతి తల్లి కొడుకులు వేద విద్య వలనంబాసి గృహకర్మంబులనతని నియమించిన. ఈ విధంగా బ్రాహ్మణ కుమారుడైన భరతుని సవతి తల్లి కొడుకులు వేద విద్యలు చదువనీయకుండా ఇంటి పనులు చేయడానికి నియమించగా ధరణీసురోత్తముడుదానరుదుగన్ తమవారు చెప్పినవి ఎల్లను నేమరకందు ప్రీతి చేయక నిరతము గృహకర్మమట్లు నెరపుచునుండెన్. భరతుడు వారు చెప్పిన పనులన్నీ కాదనకుండా పనులలో ఏమాత్రం ఏమరుపాటు లేకుండా చేస్తున్నాడు. కాని ఆ పనుల పట్ల అతనికి ఆసక్తి మాత్రం లేకపోయింది. ఇట్లు గృహకర్మ ప్రవర్తనుండవుచునుండ మూఢులగు ద్విపాత్ పశువులచేనున్మత్త జడ బధిరయ్యని ఆహూయమానుండగును. అప్పుడు తదనురూపంబులగు సంభాషణంబులను నర్చుచున్ పరేచ్ఛ ఎదురిచ్ఛలంజేసి విష్టి వేతన యాజ్ఞాదుల వలన నియుక్త కర్మంబులం ప్రవర్తించుచు
ఈ విధంగా భరతుడు ఇంటి పనులు చేస్తూ ఉండగా మూఢులు పశుప్రాయులు అయిన జనుల చేత పిచ్చివాడు, ముద్దు చెవిటివాడు అని పిలువబడుతూ అందుకు తగినట్టుగానే వారితో మాట్లాడుతూ వారి ఆజ్ఞల మేరకు నడుకునేవాడు. వెట్టిపని, కూలిపని, భిక్షాటన మొదలైనవి చేస్తూ కాలం గడుపుతూ అతుల దివ్యాన్నమైన మృష్టాన్నమైన నెద్దివెట్టిన జిహ్వ కుహితముగానే తలచి భక్షించుగాక వండుదలచి మిగుల ప్రీతి చేయడు రుచులందు బెంపుతోడా. భరతుడు షడ్రసోపేతమైన మృష్టాన్నమైన ఇష్టంగానే తినేవాడు. అంతేకాని రుచుల కోసం అబ్బులు చాచేవాడు కాదు. మరియున విప్రుండాత్మ నిత్యానంద సుఖ లాభంబు గలిగి బాహ్య సుఖ దుఃఖంబులందు దేహాభిమానంబు చేయక శీతోష్ణవాత వర్షాతపంబులకు నోడి పైచీరగప్పక వృషభంబునుంబోలెన్ పీనుండునున్ కఠిన అంగుడునగుచు ఠండిల శాయి రజఃపటలంబునంగప్పబడిన దివ్య మాణిక్యంబునుంబోలెన్ అనభివ్యక్త బ్రహ్మవర్చసుండై మలినాంబర పరీత కటి తటుండును అతి మషీలిప్త యజ్ఞోపవీతుండునగుటంజేసి యజ్ఞజనంబులతండు బ్రాహ్మణ భాసుండు మందుండునని పలుక సంచరించుచుండం కర్మమూలంబునన్ పరులవలననాహారంబుగొనునప్పుడు తమవారును వ్యవసాయ కర్మంబునందు నియమించిన క్షేత్ర విహిత సమ విషమన్యూనాధికంబుల నిరుంగక ప్రవర్తిల్లుచు నూక తౌడు తెలకపిండి పొట్టు మాడు ద్రబ్బెడ ఆదిగాగల ద్రవ్యంబులయందు నమృతంబు పగిది రుచిచేచి భక్షించుచున్ చేని కావలియుండునెడనొక్కనాడు. ఆ బ్రాహ్మణుడు నిత్యం ఆత్మానందాన్ని పొందుతూ ప్రాపంచిక సుఖ దుఃఖాలపైన దేహంపైన శ్రద్ధ లేకుండా ఉండేవాడు. చలి, వేడి, గాలి, వాన, ఎండలకు లొంగి శరీరం మీద బట్ట కప్పుకోకుండా ఆబోతులాగా బలిసి గట్టిపడిన దేహంతో కటిక నేలపై పడుకునేవాడు. మట్టి కొట్టుకున్న మాణిక్యంలాగా ప్రకాశిస్తూ బ్రహ్మవర్చస్సుతో కనిపించేవాడు. మాసిన బట్టను నడుముకు చుట్టుకొని మడ్డి పట్టిన యజ్ఞోపవితం కలిగి ఉండేవాడు. అజ్ఞానులైన జనులు అతనిని వీడు వేషానికి మాత్రమే బ్రాహ్మణుడని, తెలివితక్కువవాడని అనుకునే విధంగా తిరిగేవాడు. ఏదైనా పనిచేసి భరతుడు ఇతరుల నుండి ఆహారాదులను తీసుకునేవాడు కాని ఉచితంగా స్వీకరించేవాడు కాదు. అప్పుడు స్వంత మనుష్యులైన సవతి తల్లి కొడుకులు భరతుణ్ణి వ్యవసాయపు పనులలో నియమించారు. ఊక, తవుడు, తెలికపిండి, పొట్టు, మాడిపోయిన పెచ్చులు ఏది పెట్టినా అమృతంగా భావించి తింటూ పొలానికి కాపలా కాస్తుండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు పురిలోన వృషలపతిదాన్ అరుదుగ సంతాన కాముడై వేడుకతోన్ పురుషుడగు పశువున్ కాళికి దరుమక గొనిపోవన్ పశువు దలగిన భృత్యుల్. పంచమ స్కంధము పూర్వ విప్రుడు బ్రతికివచ్చుట. భరతుడు ఉంటున్న నగరానికి నాయకుడైన భిల్లరాజుకు పిల్లలు లేరు. సంతానం కోసం కాళికాదేవికి నరబలి ఇవ్వడం కోసం ఒక మనుష్యుణ్ణి వెంటబెట్టుకుని పోతుండగా ఆ బలిపశువు తప్పించుకుని పారిపోయాడు. అప్పుడు సేవకులు అరసి కానలేక ఆరాత్రి వీరాసనమునన్ చెనికాపు విమల బుద్ధినెసగు విప్రయోగినీతని బొడగాంచి పశువు మంచిదను చుబట్టిరతని. భటులు ఎంత వెదికినా ఆ వ్యక్తి కనిపించలేదు. చేలో ఒకచోట వీరాసనం వేసుకుని పొలానికి కావలి కాస్తున్న బ్రాహ్మణయోగి భరతుని చూచి నరబలికి తగినవాడని భావించి పట్టుకున్నారు. ఆ రీతిని భూసురవరున్ ఆరయన కాళికా గృహమునకు భృత్యుల్బోరన కొనిచని సల్పిరి చారుతరాభ్యంజనాది సంస్కారంబుల్. ఆ విధంగా సేవకులు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుని కాళికాలయానికి తీసుకుని వెళ్లారు. తలంటి పోయడం మొదలైన బలి సంస్కారాలు చేశారు. ఇట్లభ్యంజనాది కృత్యంబులు తీర్చి నూతన వసనంబులు గట్టనిచ్చి
గంధ పుష్పాభరణాక్షతాలంకృత నింజేసి మృష్టాన్నంబులు భుజీంపంబెట్టి ధూపదీప మాల్య లాజ కిసలయాంకుర ఫలోపహారాదులు సమర్పించి మహావాద్య ఘోషంబులతోడన్ ఆ పురుష పశువున్ కాళికాదేవి సమ్ముఖంబున నాశీనుంగావించి ఆ వృషలపతి పురుష పశువు రక్తంబున భద్రకాళి సంతోషబెట్టందలంచి కాళికామంత్రాభిమంత్రితంబును అతి కరాళంబునైన ఖడ్గంబంది నిజాభీష్ట సిద్ధికి హింసింపందలంచిన. ఈ విధంగా భరతుని అభ్యంజన స్నానం చేయించి కొత్త బట్టలు కట్టించి గంధం, పుష్పాలు, ఆభరణాలు, అక్షతలు మొదలైన వాటితో అలంకరించారు. మృష్టాన్నాదులు తినిపించారు. పూలదండలు, పేలాలు, చివుళ్ళు, పండ్లు మొదలైన అపహారాలు సమర్పించారు. 1 భేరి 2 కాహళము 3 పటహము 4 శంఖము 5 జయఘంట అనడి పంచమహావాద్యాలను మ్రోగించారు. బలిపశువును కాళికాదేవి ఎదుట కూర్చోబెట్టారు. ఆ భిల్లరాజు నరబలి ఇచ్చి ఆ రక్తంతో భద్రకాళిని సంతోషపెట్టాలని భావించి కాళికా మంత్రంతో మంత్రితమైన భయంకరమైన ఖడ్గాన్ని ధరించి తన కోరిక తీర్చుకొనడానికి ఆ భరతుణ్ణి హింసించడానికి సిద్ధపడగా సర్వభూతములకు సఖుడును బ్రహ్మభూతాత్ముడు నిర్వైరుడైన బ్రహ్మసుతిని తేజంబంతజూడ దుస్సహమైన భయమంది వడకుచు భద్రకాళి క్రోధంబు ముమ్మడిగొనగ హుంకారంబు సలుపుచు నట్టహాసంబు చేసి పాపాత్ములును దౌష్ట్యపరులును రాజస తామస కర్మ సంధానులగుచు విప్రవరునట్లు హింసించు వృషలపతిని భృత్యువర్గంబుతో అదలల్ పృథ్విగూల్చి అప్పుడు వృషలాధిపుని శిరమంది లీలవాడియాడు సునందంద క్రీడ సలిపే. సర్వజీవరాశులకు మిత్రుడు, పరబ్రహ్మ స్వరూపుడు, వైరభావం లేనివాడు అయిన భరతుడి తేజస్సును చూచి భద్రకాళి భయపడి వణికిపోతూ భరింపరాని కోపం ముప్పిరి గొనగా హుంకారంతో అట్టహాసం చేసింది. పాపాత్ములు, దుష్టులు, రాజోగుణ తామస గుణాల ప్రేరణతో బ్రాహ్మణుని హింసించే బోయరాజు మీద, అతని సేవకుల మీద విజృంభించింది. వారి తలలను నేల కూల్చింది. నాయకుడైన భిల్లరాజు శిరస్సు చేత పట్టుకుని ఆడుతూ పాడుతూ ఆనంద తాండవం చేసింది. ధరలోననెవ్వరేనియు ధరణీసురవరులకెగ్గుదగదలచిన వారరయగజెడుదురు నిక్కము హరి ధరణీసురవరేణ్యులందు ఉండుటచేన్. బ్రాహ్మణులలో విష్ణువు ఉంటాడు. అందువల్ల లోకంలో ఎవరైనా సరే వారికి కీడు తలపెడితే తప్పక చెడిపోతారు. మరియును ఇంకా అచ్చట విప్రసూనుడు భయంబొకయించుకలేక చంపగా వచ్చిన వారియందున్ కరవాలమునందును కాళియందు తాన్ అచ్యుత భావముంచి హృదయంబునన్ పద్మదళాక్షునెంతయున్ మచ్చికతోడ నిల్పి అనుమానమునొందకయుండెనెంతయున్. ఆ బ్రాహ్మణ కుమారుడైన భరతుడు ఏమాత్రం భయపడకుండా తనను చంపడానికి వచ్చిన వారిలోనూ కత్తిలోనూ కాళికాదేవిలోనూ అచ్యుత భావాన్నే ఉంచి పద్మాక్షుడైన విష్ణువును మనస్సులో నిల్పుకొని ఏమాత్రం అనుమానం లేకుండా నిశ్చలంగా ఉన్నాడు. మరియు నా విప్రవరుండు చండికాగ్రహంబు వెలువడి క్రమ్మరంజేని కావలియుండునడా. తరువాత బ్రహ్మణ శ్రేష్ఠుడైన భరతుడు కాళికాలయం నుండి బయలుదేరి మళ్లీ పొలం దగ్గరికి వెళ్లి కాపలా కాస్తున్నాడు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం
క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావు గారు, గాయకుడు వెంకట కణాద గారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు గారు. 2025వ సంవత్సరము. గ్రంథము పంచమ స్కంధము. పూర్వ ఘట్టములు 11 భరతుండు వనంబు జనుట, 12 హరిణి గర్భంబున జనించుట, 13 విప్రసుతుండై జన్మించుట, 14 విప్రుడు బ్రతికివచ్చుట,